వాట్సాప్ ఎంకేబీ హియర్ అండ్ మీరు చూసిన ఎంకేబీ ఇన్ తెలుగు. అండ్ ఈ వీడియో అయితే మనం OnePlus వాచ్ గురించి అయితే రివ్యూ అయితే చేద్దాం. OnePlus వాచ్ కొత్త అయితే లాంచ్ అయింది. OnePlus నుంచి ఫస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. అంటే OnePlus వాచ్ అంటే మన ఆండ్రాయిడ్ యూజర్స్కి ఎట్లుంటుంది అంటే యాపిల్ సిరీస్లో అంటే ఐఓఎస్లో యాపిల్ ఎకో సిస్టంలో యాపిల్ వాచ్ ఎట్లనో ఇలా OnePlus అట్లా యాపిల్ వాచ్ ఎట్లనో ఆండ్రాయిడ్ మొత్తానికి OnePlus వాచ్ అట్లా ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ స్టార్ట్ చేసే ముందు మనకు ఒక కొటేషన్ తోటి స్టార్ట్ చేస్తా. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ద థీఫ్ ఆఫ్ జాయ్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అవి మన ఉత్సాహాన్ని దొంగలించేటివి అని మన ఉత్సాహాన్ని అంటే ఎక్కువ చేసేటివి. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ జాయిన్ చేస్తాయి, కానీ రియాలిటీకి వచ్చే వరకు ఎక్స్పెక్టేషన్ మొత్తం పోతాయి, అంతా తగ్గిపోతుంది, మొత్తం బోర్గా అనిపిస్తుంది, అంటే సాడ్ అనిపిస్తుంది, మొత్తం ఎక్స్పెక్టేషన్ అంతా తగ్గుతుంది. అట్లా తగ్గకుండా అట్లా చేసేది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అంటారు. ఇంకా స్టార్ట్ చేస్తే రివ్యూలోకి వెళ్తే OnePlus వాచ్ ఎక్స్పెక్టేషన్ ఎట్లుందంటే యాపిల్ వాచ్ పోటీలాగా ఆండ్రాయిడ్కి యాపిల్ వాచ్ అనేది ఉండే ఒక ట్యాగ్ లైన్. అంటే OnePlus వాచ్ వచ్చిందని మనకి అప్పుడు రూమర్స్ వచ్చినప్పుడు గ్రేట్ OnePlus నుంచి వాచ్ సూపర్, ఒక బ్రాండ్ నుంచి వాచ్ అంటే OnePlus నుంచి అంటే ఏమంటే మనకి గ్రేట్ బిల్డ్ ఉండొచ్చు, ప్రీమియం క్వాలిటీ ఉండొచ్చు, అండ్ ఇంకా మంచి ఓఎస్ ఉండొచ్చు, మంచి ఫీచర్స్ ఉండొచ్చు. అవనైతే అనుకున్నాం. కానీ ఇప్పుడు రియాలిటీకి వచ్చేవరకు అందులో అయితే టిక్ మార్క్స్ అయితే కొట్టట్లేదు. అందులో అయితే కొన్నిటికే టిక్ మార్క్స్ కొడుతుంది. అవి చూద్దాం. అండ్ OnePlus వాచ్ కాకుండా మనకి చాలా వస్తాయి. నేను నార్మల్గా సామ్సంగ్ వాచెస్ తీసుకోవచ్చు, సామ్సంగ్ గెలాక్సీ వాచెస్ అండ్ మోటో వాచెస్ అండ్ అమేజ్ఫిట్ ఇట్లాంటి వాచెస్ అయితే చాలా ఉంటాయి. అవన్నీ వాచెస్ కూడా ఉన్నాయి. వాటిని కాదనుకుని OnePlus దగ్గరికి వెళ్ళాలంటే OnePlus దగ్గర ఆప్షన్ వేస్తుంది. అండ్ యాపిల్ వాచ్కి సరిపోయేటంత అంటే యాపిల్ వాచ్కి ఈక్వల్గా అయిందంత వాచ్ అయితే ఇప్పటికి రాలేదు. ఇప్పటికి వస్తుందేమో అనుకుంటున్నాం. యాపిల్ వాచ్కి సరిసమానమైన వాచ్ అయితే లేదు. ఎందుకంటే యాపిల్ వాచ్ యాక్యురసీ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, యాక్యురేట్గా మెజర్ చేస్తుంది, ఏవైనా కానీ మన హెల్త్ని పర్ఫెక్ట్ మెజర్ చేస్తుంది. అండ్ OnePlus అయితే ప్రీమియంకి రావడానికి ట్రై చేస్తుంది. అంతకుముందు చూసుకుంటే ఫ్లాగ్షిప్ ఉండేది, అంటే ఫ్లాగ్షిప్ కిల్లర్ లాగే ఇప్పుడైతే ప్రీమియంకి అయితే వస్తుంది. ఫోన్స్లో చూసుకుంటే కూడా ప్రీమియంకి అయితే వస్తుంది, ప్రీమియం ఫోన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అట్లే వాచెస్లో కూడా ప్రీమియంకి రావడానికి అయితే ట్రై చేస్తుంది. అంటే వాళ్ళు ప్రీమియంకి రావాలనుకుంటున్నారని నెవర్ సెటిల్ అంటారు, అంటే ఎప్పుడు సెటిల్ కావద్దు, ప్రీమియం ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉండాలనుకుంటారు. కానీ OnePlus వాచ్లో చూసుకుంటే ఇంక్రీజ్ అయ్యారనిపిస్తుంది. OnePlus వాచ్లో అయితే సెటిల్ అయ్యారు, నెవర్ సెటిల్ నుంచి సెటిల్ అయ్యారని అనిపిస్తుంది. వాచ్లో అయితే OnePlus వాచ్లో అయితే వాళ్ళు సెటిల్ అని చెప్పొచ్చు. 1.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, 454x454 డిస్ప్లే రిజల్యూషన్, అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది, అండ్ 4050 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఒక 1 వీక్ అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా క్లీన్ మోడర్న్ లుక్ అయితే వస్తుంది. అండ్ 2 బటన్స్ ఉంటాయి మనకి, అండ్ ఓన్లీ సింగిల్ బటన్ మీద OnePlus లోగో అయితే ఉంటుంది. వాచ్ మొత్తంలో ఒక్క బటనే ఉంటుంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది, 46mm డైల్ అండ్ 48mm 44mm 42mm డైల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా ఇది IP68 వాటర్ అండ్ డైసెషన్, మీకు స్విమ్మింగ్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఇది అయితే అంటే డైరెక్ట్ స్విమ్మింగ్ కాదు, వాటర్లో అయితే సర్వైవ్ అవుతాయి, కానీ స్విమ్మింగ్ అయితే తీసుకోలేదు. 580mm వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. 580mm ఉంటే మనకు వాటర్లో ఎంత డీప్ అనేది తీసుకెళ్ళచ్చు. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే 450 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ మీరు ఈజీగా అయితే ఒక వీక్ అయితే యూజ్ చేయొచ్చు, మీడియం యూజ్ చేస్తే. అంటే నార్మల్గా నోటిఫికేషన్ చూసుకుంటూ అండ్ దాన్ని సాంగ్స్ వినుకుంటూ నార్మల్ యూజ్ చేస్తే స్టెప్స్ కౌంట్ కోసం. అట్లా కాకుండా మీరు చాలా హార్డ్గా GPS ఎప్పుడు ఆన్ చేసి స్టెప్స్ ట్రాకింగ్ చేసుకుంటూ మ్యూజిక్ వింటూ వర్కౌట్ చేసుకుంటూ చాలా అట్లా ఉంటే మాత్రం 25 hours అయితే వస్తుంది. ఫుల్ డే అయితే అసలు కిల్ చేయలేము దీని అయితే. అండ్ ఇంకా లైట్ యూజ్ చేస్తే OnePlus చెప్తున్న ప్రకారం ఒక 2 weeks అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. కానీ 2 weeks అయితే వస్తుంది. ఆక్సిజన్ కాబట్టి మనకి ఆప్టిమైజేషన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక 2 weeks అయితే యూజ్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక డైలీ వాచ్ కావాలంటే బేసిక్ వాచ్ ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బ్యాటరీని అయితే ఎప్పుడైతే వేస్ట్ చేయదు, ఎప్పుడైనా కానీ 8 secondsలో స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. 8 secondsలో డిస్ప్లే అయితే ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అవుతుంది, తొందరగా టర్న్ ఆఫ్ అవుతుంది. అండ్ ఆన్ కావాలంటే కొంచెం స్నాపీగా ఉంటుంది, ఎందుకంటే తొందర ఆన్ కాదు. మనం ఇట్లా అంటున్నాం కదా, రైజ్ టు వేక్ మన ఫోన్స్ ఉంటాయి, ఇట్లా రైజ్ చేసి వేక్ అవుతుంది. ఆ ఆప్షన్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా రన్ అవ్వట్లేదు. అండ్ ఛార్జింగ్ చూసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఒక టాగుల్ అయితే ఇస్తారు, వాళ్ళ మీద పెడితే మ్యాగ్నెట్స్ ఆటోమేటిక్గా దాని పొజిషన్లోకి అయితే తీసుకుంటాయి. ఆ పొజిషన్లో ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జ్ చేస్తే మీకు హాఫ్ అన్ అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈజీగా వీక్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నార్మల్ ఛార్జ్ యూజ్ చేయగా 1 hour లోపు అయితే ఈజీగా ఛార్జ్ అవుతుంది. 1 hour ఛార్జ్ చేసి మనం హార్డ్ యూజ్ చేయాలంటే ఒక 1 day యూజ్ చేయొచ్చు. లేదంటే ఇంకా ఎక్స్ట్రా యూజ్ చేయాలనుకుంటే మీరు నార్మల్ యూజ్ చేస్తే ఒక 1 week అయితే ఈజీ వస్తుంది. బట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే లేదు, రైస్ టు వీక్ లేదు కాబట్టి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా లేదు. అప్డేట్లో అయితే యాడ్ చేస్తామని అయితే OnePlus చెప్తుంది, చూడాలి అప్డేట్లో యాడ్ చేస్తారేమో. అండ్ ఇంకా ఏ పాయింట్స్లో టిక్ కొడుతుందంటే ప్రీమియం బిట్ క్వాలిటీ చెక్, బ్యాటరీ లైఫ్ చెక్, మోడర్న్ లుక్, క్లీన్ లుక్ చెక్, అండ్ పర్ఫార్మెన్స్
అంత బాగాలేదని చెప్పొచ్చు. అన్నిటిలో చెక్ అవుతుంది, ఇందులో అయితే నాట్ చెక్ అని చెప్పొచ్చు. ఇందులో అయితే పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదని చెప్పొచ్చు. అంటే పర్ఫామ్ చేస్తుంది కానీ మంచిగా పర్ఫామ్ చేయట్లేదు. యూఏలో టాప్ నుంచి స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్ టాగుల్ అయితే ఉంటుంది. అక్కడ మనం అన్ని క్విక్ సెట్టింగ్స్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ బాటమ్ నుంచి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి, అక్కడ నుంచి మనం నోటిఫికేషన్ చూడొచ్చు. కానీ నోటిఫికేషన్స్కి రిప్లై ఇట్లాంటివి అయితే ఏమి ఉండదు. కొన్ని యాప్స్కి సపోర్ట్ అవుతుంది రిప్లై ఇవ్వడానికి, థర్డ్ పార్టీ యాప్స్కి అయితే సపోర్ట్ లేదు. అండ్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే మనం బ్యాక్ అయితే వెళ్దాం. అండ్ టాప్ బటన్ యూజ్ చేసి మనం హోమ్కి అయితే రావచ్చు. కింది బటన్ అయితే పవర్ బటన్, దాన్ని యూజ్ చేసి మనం స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఇట్లాంటి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మల్టీ ఫంక్షన్స్. ఇక బీటా వర్షన్ లాగా ఉంది. కొందరు దేవాలయాలు అయితే బీటా వర్షన్ అయితే ఇచ్చారు, కాకపోతే అవన్నీ అప్డేట్లో యాడ్ చేస్తామని చెప్తున్నారు. ప్లస్ ఎల్ యాప్, OnePlus ఎల్ యాప్, OnePlus యాప్. ఆ OnePlus యాప్ యూజ్ చేసి మనం OnePlus వాచ్ అయితే దాని ఎంత డేటా ఉంది, దానిలో ఉన్న బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ ఎంతవరకు అయితే వస్తుంది, దాని అంటే వర్కౌట్ మోడ్స్ ఉంటాయి కదా, వర్కౌట్ మోడ్స్ ఏవి వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి, మన స్టెప్స్ ఎంత చేసినాం, ఎంత స్లీప్, అంత ట్రాకింగ్ అయితే దాని డేటా మొత్తం అయితే ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. అంటే యాక్సెస్ చేసి డేటా మొత్తం అయితే మనం చూడొచ్చు. వాచ్లో వచ్చిన ఫేసెస్, వాచ్లో ఉన్న ఫేసెస్ మనం కస్టమైజేషన్ చేసుకోవాలి. అండ్ కస్టమైజేషన్ కూడా చాలా ఫీచర్స్ అయితే ఏం లేదు, అంత కస్టమైజేషన్ ఏం లేదు. ఓన్లీ కలర్ మార్చుకోవడమే, ఓన్లీ టెక్స్ట్ కలర్ లేకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అట్లా మార్చుకోవడం ఉంది. అండ్ OnePlus యాప్లోకి వెళ్తే చాలా ఫేసెస్ అయితే ఉన్నాయి, ఆ ఫేసెస్లో కూడా కస్టమైజేషన్ లేదు. అండ్ థర్డ్ పార్టీ ఫోటోస్ అయితే పెట్టుకోనికి ఉండదు వాచ్ ఫేసెస్ లాగా, ఓన్లీ అందులో ఉన్న ఫేసెసే పెట్టుకోవాలి. వాళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు అప్డేట్ రూపంలో ఫ్యూచర్లో ఇస్తామని. ఫ్యూచర్లో అప్డేట్స్లో కొత్త ఫేసెస్ యాడ్ చేస్తాం, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యాడ్ చేస్తాం, ఏమైనా యాడ్ చేసి అయితే ప్రామిస్ ఇస్తున్నారు. కాకపోతే నమ్మలేం, ఏ అసిస్టెంట్ అయితే లేదు, అసిస్టెంట్ అయితే వర్క్ అవ్వదు. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లేదు, ఎన్ఎఫ్సి అయితే లేదు, అండ్ ట్యాప్ టు వేక్ అయితే లేదు. ఎన్నిసార్లు ట్యాప్ చేసినా కానీ అసలు వేక్ అవ్వదు వాచ్ అయితే. మనం ఓన్లీ రైస్ టు వేక్ వాడాలి, అది కూడా అప్పుడప్పుడు ల్యాగ్గా వర్క్ అవుతుంది, కొంచెం స్లోగా అయితే టైం తీసుకుంటుంది మళ్ళీ టర్న్ ఆన్ అవ్వడానికి. నోటిఫికేషన్స్ వస్తాయి కానీ వాటికి రిప్లై ఇవ్వలేం, ఓన్లీ కొన్ని సపోర్టెడ్ యాప్స్కి అయితే రిప్లై ఇవ్వగలం. అండ్ వాటిని డిలీట్ చేయడానికి కూడా నోటిఫికేషన్ అయితే యాప్ నుంచే డిలీట్ చేసుకోవాలి. అండ్ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే కొన్ని ఉంటాయి కానీ థర్డ్ పార్టీ యాప్స్ అయితే లేవు, ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ కూడా లేదు, మనకి పంపించుకోవడానికి కూడా లేదు. 20 యాప్స్ అంటే చాలా ఎక్కువ అనిపించు, ఒక వాచ్లో 20 యాప్స్ అని. అండ్ ఆ 20 యాప్లో చూసుకుంటే మనకి ఫ్లాష్ యాప్ ఉంటుంది, ఫ్లాష్ దాన్ని యూజ్ చేయడానికి అనుకోవడం వల్ల ఓన్లీ ఒక స్క్రీన్ అయితే వైట్ అవుతుంది, మనకి కనిపిస్తుంది అంతే, దానివల్ల యూజ్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇంకా స్ట్రెస్ టైమర్, మన బాడీలో ఎంత స్ట్రెస్ ఉంది, మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నామని టెస్ట్ చేసి అయితే చూపిస్తుంది. అండ్ బ్రీత్ యాప్ సేమ్ యానిమేషన్ లాగా యాపిల్ వాచ్లో యానిమేషన్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే యానిమేషన్ అయితే ప్లే అవుతుంది. యానిమేషన్నే మనం చూసి కొంచెం బ్రీత్ చేస్తే సరిపోతుంది అంతే. బ్రీత్ చేయాలని చెప్పి బ్రీత్ చేయాలని బ్రీత్ యాప్ అయితే ఉంది. సో మనం హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసి బ్లూటూత్ తోటి సాంగ్స్ వినొచ్చు. కానీ ఆ సాంగ్స్ చూసుకుంటే ఓన్లీ OnePlus యాప్ నుంచే, OnePlus మ్యూజిక్ యాప్, అందులో ఉన్న సాంగ్స్ వినాలి. వేరే అవుట్ ఆఫ్ రేంజ్లో బయట వదిలేసి వర్కౌట్కి వెళ్ళారంటే, లేదంటే రన్నింగ్ అని జాగింగ్ అంటే వెళ్ళారంటే స్పాటిఫై నుంచి అయినా లేకుంటే వింక్ నుంచి అయినా సాంగ్స్ వినడానికి అయితే ఆప్షన్ లేదు. ఓన్లీ మనం OnePlus మ్యూజిక్ యాప్ నుంచే సాంగ్స్ వినాలి. అందులో ఉన్న ప్రీలోడెడ్ యాప్స్ అంటే ప్రీలోడెడ్ సాంగ్స్, వాటి నుంచే సాంగ్స్ వినాలి, వేరే నుంచి అయితే థర్డ్ పార్టీ సోర్స్ అయితే ఏముండదు. థింగ్ ఏంటంటే వాచ్ కొనేది ఎందుకంటే మనం ఫిట్నెస్ వాచ్ మనకి ఫిట్నెస్ ట్రాక్ చేయడానికి. ఫిట్నెస్ ట్రాక్ చేయాలంటే ఏ వాచ్ అయినా కానీ యాపిల్ వాచ్ అయితే కంపేర్ చేస్తాం. యాపిల్ వాచ్ బీట్ చేసే యాప్ అయితే ఉండదు. యాపిల్ వాచ్ చాలా యాక్యురేట్ ఉంటుంది, 99% అయితే యాక్యురేట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ దీనికి ముందు కొన్ని రివ్యూస్, అంటే ఈ రివ్యూకి ముందు కొన్ని ఆర్టికల్స్ చదివాను, అందులో OnePlus వాచ్ అయితే ఫాల్స్గా ట్రాక్ చేస్తుంది అండ్ డ్రామాటికల్లీ కిందికి అయితే ఉన్నాయి స్టెప్స్ అయితే. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు అయితే ఇట్లా అయితే ఏం లేదు, ఓన్లీ కొన్ని నార్మల్గా అయితే అంతగానం అయితే ఏం డ్రామాటికల్గా అయితే ఏమంత పడిపోవు, కానీ ఒక 9 to 10% అయితే అంత అయితే డ్రాప్ అవుతుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే అంటే అంత వర్కౌట్ డే అయితే 9 to 10% అయితే డ్రాప్ అయితే, కానీ అంత మేజర్ డిఫరెన్స్ అయితే ఏముండదు. అండ్ స్లీప్ ట్రాకింగ్లో కూడా సరిగ్గా స్లీప్ ట్రాకింగ్ కూడా సరిగ్గా వర్క్ చేయదు. అండ్ స్టెప్స్ కొన్ని వర్కౌట్ మోడ్స్ అయితే చాలా లేవు. వాళ్ళు ప్రామిస్ చేసింది ఏంటంటే OnePlus వాచ్ లాంచ్ చేసినప్పుడు OnePlus అయితే 120+ వర్కౌట్ మోడ్స్ అయితే యాడ్ చేస్తాం అన్నీ ఉన్నాయని చెప్తున్నారు వాచెస్లో, కానీ ఇప్పుడు చూసుకుంటే 5 to 10 ఉన్నాయంతే, మిగతా అన్నీ అప్డేట్స్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ నా ఒపీనియన్ చూసుకుంటే ఏదైనా కానీ టెక్ బై చేసి రావడం, ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా ఉన్న రియాలిటీని కొనుక్కోండి. ఫ్యూచర్లో వాళ్ళు అప్డేట్స్ యాడ్ చేస్తారు కదా, ఆ అప్డేట్స్ యాడ్ చేస్తే అది బోనస్ అవుతుంది. కానీ రియాలిటీ కొనుక్కోకుండా ఆ పాస్ట్ని కొని, అంటే ఏం లేకుండా కొని ఫోన్ని ఫ్యూచర్లో అప్డేట్ ఇస్తాం అంటే ఫ్యూచర్ ప్రామిసెస్ మీద ఆధారపడి ఇప్పుడు టెక్నిక్ ఉంటే అది కొన్నట్టు కాదు, అంటే వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పొచ్చు అంటున్నారు. ఫ్యూచర్లో అప్డేట్స్ యాడ్ చేస్తాం, అప్డేట్స్ రూపంలో యాడ్ చేస్తాం, అప్పుడైతే మీరు యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఆ ఫ్యూచర్ కోసం చూసుకుంటే ఇప్పుడైతే ఈ వాచ్ అయితే యూజ్ చేయలేం. ఈ వాచ్ ఓన్లీ ఫర్ బేసిక్ నీడ్స్, అంటే వాచ్ టైం చూసుకోవడానికి అండ్ కొన్ని స్టెప్స్ ట్రాక్ చేయడానికి అండ్ నార్మల్గా నోటిఫికేషన్ చూసుకోవడానికి, ఇట్లాంటి వాటికే తప్ప వాచ్ అయితే ఇంకా వేరే దానికైతే యూజ్ చేయలేం. ప్రాసెసర్ అండ్ ఇందులో
చాలా అవుతున్నాయి. నేను ప్రాసెస్ ఉంటే STM32P ప్రాసెసర్ అయితే ఉంది అండ్ 4GB ర్యామ్ ఉంది వాచ్లో. ఒక వాచ్కి 4GB ర్యామ్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. కాకపోతే 4GB ర్యామ్ ఉన్నా కానీ చాలా లాగింగ్ అయితే ఉంది. UI అయితే చాలా లాగ్స్ ఉన్నాయి. ఆక్సిజన్ అంత స్మూత్ ఫీలింగ్ అయితే లేదు. ఆక్సిజన్ చూసుకుంటే చాలా స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. తక్కువ ర్యామ్ ఉన్నా కానీ మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే స్మూత్గా లాగ్స్ లేకుండా మంచిగా అయితే ఉంటుంది. ఇలా అయితే అట్లాంటి ఆప్షన్ అయితే ఏం లేదు. అండ్ ఫస్ట్లో నేను అంటే ఈ వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను వాచెస్కి అంటే iOSకి యాపిల్ ఎట్టాను, ఆండ్రాయిడ్కి OnePlus వాచ్ అట్లా అని అన్నాను. కాకపోతే లాస్ట్కి రివ్యూ చేసే వారికి OnePlus అయితే ఆ ప్లేస్ని అయితే రీచ్ అవ్వలేదు. చూడాలి నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ వాచ్ ఇట్లాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి కదా, అదైతే ఆండ్రాయిడ్కి యాపిల్ వాచ్ అవుతుందేమో చూడాలి. అంత ప్లేస్ని అయితే రీచ్ అవుతుందేమో చూడాలి. అండ్ ఇదర్ వే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది OnePlus వాచ్ రివ్యూ అయితే. ఇది నార్మల్ పీపుల్కి అంటే ఓన్లీ బేసిక్ నీడ్స్కి టైం చూసుకోవడానికి అండ్ స్టెప్స్ ట్రాక్ చేయడానికి GPSకి ఇట్లాంటి వాటికి అయితే యూజ్ అవుతుంది. కానీ యాపిల్ వాచ్ రేంజ్కి అయితే వెళ్ళదు. యాక్యురేట్ లేదు, ఏం బాగాలేదు వాచ్ అయితే. ఇదర్ వే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై నేమ్స్ గణేష్, విచ్ MKB in Telugu. Catch you guys in next one. Peace.